దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి నీవేదైనా జబ్బుతో, ఏదైనా మరి అస్వస్థతతో నీవు బాధపడుతున్నావా? ఇదిగో నీ అస్వస్థత అంతయు ఆయన యొక్క గాయములలో మరి స్వస్థత ఉంది. మరి ఆయనే యేసుక్రీస్తు. మరి మన పాపముల విషయంలో ఆయన చనిపోయినాడు. మన మరి రోగముల విషయంలో ఆయన చనిపోయినాడు. చూద్దామా? మొదటి పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు, మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో మనం బ్రతికేటట్లు అంటే జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. మ్రాను మీద అంటే మరి చెక్క మీద, ఆయన చెక్క మీద మోసినాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే ఆయన గాయాలులో మనకి స్వస్థత పొంది ఉన్నాం ఆల్రెడీ. కాకపోతే బ్యాంకులో మనము డబ్బులు ఏ విధంగా దాచి ఉంచినామో ఆ విధంగా ఆ సిలువలో మనకి స్వస్థత దేవుడు ఆల్రెడీ పెట్టి ఉంచినాడు. ఆ సిలువ దగ్గరికి ఎవ్వరు వచ్చినా, ఎవ్వరు ప్రపంచములో మరి ఏ భాష, ఏ మతము, ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ భేదము లేకుండా పసిపిల్లలు, వృద్ధులు ఎవరైనాను మరి అస్వస్థత అంటే జబ్బుతో ఉంటే ఆయన సిలువ రక్తమును నువ్వు విశ్వసించిన ఎడల నీకు స్వస్థత కలుగుతుంది. అంటే బ్యాంకులో నుంచి నువ్వు డ్రా చేసుకున్నట్టు స్వస్థత నీకు ఆల్రెడీ ఆ సిలువలో మరణించినటువంటి ఆయన యొక్క చేతి గాయంలో ఆల్రెడీ స్వస్థత ఉంది. ఆయనని మరి నీవు అడుక్కోవాలా. ఎవరైతే రోగంతో బాధతో బాధపడుతున్నారో, జబ్బుతో బాధపడుతున్నారో వారు దేవా నీ గాయపడిన హస్తము నా మీద చాపి స్వస్థపరచు అని ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆ జబ్బు పోతుంది. అది నీ విశ్వాసము ద్వారా జరుగుతుంది. ఆయనను విశ్వసించిన ఎడల నీకు ఆ కార్యము జరుగుతుంది. మొదటి పేతురు 3:18 ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. ఆయన పాపం విషయంలో ఒక్కసారి మరీ పాపాలు చేసి చేసి గొర్రెలను, మేకలను, పావురాలను మరి బలి ఇవ్వడం కాకుండా మన పాపాలంతటి కొరకు ఒకేసారి ఆయన మరి శరీరంలో ఒక్కసారే శ్రమపడి ఉన్నాడు. కాబట్టి ఆయన యొద్దకు వస్తే నీవు నీతిమంతుడిగా మారుతావు. నీకు రక్షణ దొరుకుతుంది. నీకు మరలా ఏం దొరుకుతుంది అనంటే స్వస్థత దొరుకుతుంది. ఆ విధంగా నీవు నీ ఆత్మ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో జీవించగలుగుతుంది. రెండవ మరణం అనేది నీకు ఉండదు. ఆ రెండవ మరణం అనేది తప్పించుకుంటావు. ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే జంతువులకు వాటికి ఆత్మ ఉండదు, కానీ నీకు ఆత్మ ఉంటుంది. కాబట్టి నీ ఆత్మ బ్రతికించబడింది. క్రీస్తు శరీరంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఏమైపోయినాడు అంటే శరీరంలో ఒకేసారి శ్రమపడ్డాడు. మొదటి పేతురు 4:13 క్రీస్తు మహిమ బడినప్పుడు, ఎప్పుడైతే క్రీస్తు మహిమతో బయలుపడతాడో, మనకు ప్రత్యక్షమవుతాడో అప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం అంటే ఆ విధంగా మనం సంతోషించేటటువంటి సమయమందు ఆ విధంగా మనం సంతోషించటానికి క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. అంటే క్రీస్తు శ్రమలలో మనం కూడా ఏం కావాలి? పాలివారమై ఉండాలి. అంటే భాగస్థులమై ఉండాలి. కాబట్టి 14వ వచనంలో క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల
అంటే ఇప్పుడు క్రీస్తు నామం అంటే మేము దేవుని యేసు క్రీస్తుని మేము నమ్ముకున్నాము. మరి క్రీస్తు విషయంలో మరి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి చున్నటువంటి ఆయన ఆజ్ఞను మనం నెరవేర్చుచున్నప్పుడు, ఏదైనా మనల్ని నిందల పాలు చేసినప్పుడు, కొట్టినప్పుడు, మరి అవన్నీ చేసినప్పుడు మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. మన మీద అప్పుడు దేవుని ఆత్మ నిలుచుచున్నాడు. ఎందుకంటే అది బ్రతికిన ఆత్మ. మనం ఇందాకడ చెప్పుకున్నాం కదా, ఆత్మ విషయంలో బ్రతికింపబడింది. ఆ బ్రతికింపబడిన ఆత్మ, ఎవ్వరు కూడా చనిపోయి తిరిగి లేచినటువంటి ఆత్మలు లేరు. అటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు అంటున్నారు. ఎవరెవరిపైన ఈ ఆత్మ నిలబడుతుందో, ఎవరెవరైతే విశ్వసిస్తారో వారి ఆత్మలు కూడా బ్రతికి ఉంటాయి. ఆ ఆత్మ ఎవరిపైన నిలిచి ఉంటుందో వారు ధన్యులు. అంటే రెండవ మరణమును వారు పొందరు. రెండవ మరణం అంటే ఏంటిదంటే నరకం. అది నిత్యము, అది పురుగు చావదు, మరి నిత్యం అది కాలుతూ ఉంటుంది, మరి చనిపోరు కూడా. అది నిత్యత్వము, ఇది నిజం, నమ్మండి. ఎందుకనంటే ఎవరైనా కానీ గుంటలో పడితే తీస్తారు కదా, శ్రమలలో. మరి అక్కడ మంటలో ఎవరైనా కాలిపోతుంటే వాళ్ళని లాగి మరి కాపాడటానికి ప్రయత్నించే ప్రయత్నమే ఈ సువార్త చెప్పడం. అదే ఈ ప్రయత్నం. జరగబోయే ఆ కార్యక్రమం రెండవ మరణం అంటే ఆ మరణపు గుంటలో, అంటే అది భయంకరమైన మరణం. ఆ మరణంలో నీవు ఇంకా ఎవ్వరు కూడా, లోకంలో ఎవ్వరు కూడా ఆ మరణంలోనికి పోకుండాన్నట్లు మరి దేవుని యొక్క సువార్త విని దాంట్లో నుంచి మరి బయటకి రావడమే, వారిని తప్పించడమే ఈ సువార్త యొక్క మరి సారాంశము. ఈ సారాంశము, వాక్యం యొక్క సారాంశము, సత్యము, అది నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి ఆ యొక్క గొప్ప భయంకరమైనటువంటి ఆ నరకంలో పడవద్దని ఈ మా ప్రయత్నం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ అంతటా బాగుండాలి. మరి నెక్స్ట్ అంటే మనం చనిపోయిన తర్వాత జరగబోయేది కూడా దేవుని కృపను బట్టి మనకు బైబిల్లో ఉంది కాబట్టి మరి ఈ సువార్తను అంగీకరించిన వారు ధన్యులు. వారు రెండవ మరణం నుంచి తప్పించబడతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.